చాలా తెలివైన మాట అన్నావు. ఈ ప్రపంచం మొత్తంలో మగాడంత వింత మనిషి ఇంకెవరు ఉండరు. అంతే కదొదినా? మీ ఊళ్ళో మగాళ్ళ సంగతి నాకు తెలీదు గాని మా ఊళ్ళో మాత్రం అమ్మాయి కనబడితే చాలు అబ్బాయిలంతా ఓ సుందరి ఓ వయ్యారి అంటూ వెంట పడతారు. అదన్న మాట మగాళ్ళ వరుస. నువ్వెందుకు నవ్వుతున్నావే? నీకు అర్థమైందా? ఏం వదినా, నాకు తెలిసినంత వరకు మగాడు ఆడదాన్ని గుమ్మంలో ముగ్గులాగా, వంటగదిలో కంచంలాగా, పడగదిలో దుప్పటిలాగా వాడుకోవాలనుకుంటాడు. వాళ్ళలా మాట్లాడుకుంటున్నారంటే ఆడవాళ్లే అవకాశాన్ని ఇస్తున్నారు. లేదు లేదు, నాకలా అనిపించడం లేదు. మగవాళ్ళంతా ఒకేలా ఉంటారనుకోవడం లేదు. కొంతమంది మగవాళ్ళుంటారు మిగతా వాళ్ళకన్నా భిన్నంగా ఉంటారు. మంచి మనసున్నవారు, మంచి మంచి భావాలు కలవారు, శక్తివంతుడయ్యుండి కూడా ఎంత మాత్రం గర్వం లేదు. ధనవంతులే కాని అకారణంగా ఎవ్వరిని శిక్షించరు. ఇదిగో పిల్ల, నువ్వు చెప్పేది ఎలా ఉందంటే మగాళ్ళని తయారు చేసే కార్ఖానాలో పనిచేస్తున్నట్టుంది. నువ్వెంతమంది మగాళ్ళని చూసావని? అరే, నేనెందుకు చూడలేదు? ఎంతో మంది మగాళ్ళని చూశాను. ఆ తర్వాతే త్రివిక్రమ్ గారిని చూశాను. ఆయన అందరిలాంటివాడు కాదు. అసలు ఒకవేళ అందరూ జమీందారులు కనుక కాదు, జమీందారులదేముంది? మొత్తం మనుషులందరూ త్రివిక్రమ్ గారు లాంటి వారైతే లోకం ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. అప్పుడు స్వర్గంలో ఉన్న దేవుళ్ళందరూ శ్రీరాముడి దగ్గరికి వెళ్లి మొరపెట్టుకుంటారు, భూలోకంలోనే దేవుడున్నప్పుడు ఇక మనతో పనేంటి అని. సుగుణ, జమీందార్ల వల్లే మనకిలాంటి పరిస్థితి వచ్చింది. నువ్వేమో వాడిని మెచ్చుకుంటున్నావే. అత్తయ్య, ఆయన నువ్వు కూడా చూసావు కదా. పంచాయతీలో ఆయన ఒక్కరే ఒక్కరు, ఒక శత్రువులా కాకుండా ఒక మిత్రుల్లా నన్ను బలపరిచారు. చెప్పండి, నేను అన్నదంటూ తప్పేమన్నా ఉందా? అదంతా నేను తర్వాత చెప్తాను కానీ ముందు నువ్వు ఒక సంగతి చెప్పు. త్రివిక్రమ్ రావు గారు పేరెత్తగానే నువ్వలా మైమర్చిపోయి నీ బుగ్గలు ఎర్రపడేలా ఎందుకైపోతున్నాయి? అసలు విషయం ఏంటి? చెప్పమంటే నీ తల్లో పేలున్నాయి కదా, అవి మరీ విజృంభించి నీ తలలో దూరి నీ మెదడు తినేసినట్టున్నాయి. ఏవేవో మాట్లాడుతున్నావు. ఆగు సుగుణదినా,